హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వ్యాలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 15 మినిట్స్ పీవైక్యూ మాస్టర్ సిరీస్లో పార్ట్ 9 నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పటి వరకు 8 పార్ట్స్ కంప్లీట్ చేసాం. 8 పార్ట్స్ క్వశ్చన్స్ కూడా మీరు చూసారు అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే ప్లేలిస్ట్లో అటాచ్ చేసాము, ప్రతి వీడియోని చూడండి. ఓకేనా? చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? మరి వితౌట్ ఎనీ టైం డిలే మనం పార్ట్ 9లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా? పార్ట్ 9లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏంటమ్మా? ది పవర్ డిసిపేటెడ్ ఇన్ ద కంట్రోల్ సోర్స్. ఏమిచ్చాడు? పవర్ డిసిపేటెడ్ ఇన్ ద కంట్రోల్ సోర్స్. ఓకేనా? ఇన్ ద నెట్వర్క్ షోన్ బిలో. అసలు ఇందులో కంట్రోల్ సోర్స్ ఏముంది? ఓన్లీ ఒకటి ఉంది. ఏముంది? అది కూడా వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ ఉంది. మిగిలినన్ని కూడా ఇదేంటి? ఉన్న రెండు సోర్స్లు ఉన్నాయి. ఇదేంటి? ఇది ఇండిపెండెంట్, దేని మీద డిపెండెంట్ ఉంటుంది. ఇది డిపెండెంట్. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వోల్టేజ్ మీద డిపెండ్ అయ్యి. ఎక్కడ వోల్టేజ్? ఈ 7 ohms దగ్గర ఉన్న వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఏంటంటున్నాం? వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అంటున్నాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీన్ని ఏమడిగాడు? పవర్ డిసిపేషన్ అడిగాడు. అంటే దీని పవర్ ఫార్ములా ఏంటో వస్తుంది? వోల్టేజ్ ఇంటూ కరెంట్. అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తే పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. అంటే దాని వోల్టేజ్ అంతా 2VA, అందులో ఫ్లో అవుతున్న కరెంట్ ప్రోడక్ట్ చేస్తే వస్తుంది. ఫస్ట్ మనకు కరెంట్ కావాలి కదా, వోల్టేజ్ కూడా కావాలి కదా. అంటే ఏం చేయాలి? ఫస్ట్ కేవీఎల్ అప్లై చేయడం నేర్చుకుందాం. ఓకేనా? కేవీఎల్ ఏ విధంగా అప్లై చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐ అనుకోండి, ఇది ఐ, క్యాపిటల్ ఐ అనుకోండి. ఇప్పుడు అప్లై కేవీఎల్ ఇన్ ద లూప్. అప్లై కేవీఎల్ ఇన్ ద లూప్. ఎలా? ఇప్పుడు అప్లై చేయండి. ఎలాగా? స్టార్టింగ్ ఇందాక బట్టి నేను చెప్తాం. ఎలాగ? మనం స్టార్టింగ్ 36 అంటే -36 ప్లస్ 15 ఇంటూ ఐ. ఎందుకు? ఇది డ్రాప్ కదా, ఇక్కడ స్టార్టింగ్ ప్లస్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకోండి. డ్రాప్ ఎంత అవుతుంది? వోల్టేజ్ కావాల్సి ఐ ఇంటూ ఆర్, అందుకే ఐ ఇంటూ 15. ఓకేనా? ప్లస్ ఇదేంటి? నెక్స్ట్ 2VA, ఇది డైరెక్ట్ గా వోల్టేజ్ లోనే ఉంది. 2VA ప్లస్ ఏంటి? ప్లస్ 7VA. సారీ 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 7VA కాదమ్మా, VA కదా. VA VA ఈజ్ ఈక్వల్స్ టు 0. వచ్చిందా రాలేదా? ఇప్పుడు అన్ని చేయండి. కానీ ఇక్కడ 2 ఇండిపెండెంట్స్ ఉన్నాయి, మనకు సాల్వ్ చేయడం కష్టం. ఇంకోటి కావాలి, అవునా కాదా? ఎప్పుడైనా ఈక్వేషన్స్ లో ఏంటి? 2 వేరియబుల్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేయడం కష్టం. ఓకేనా? ఓన్లీ 1 వేరియబుల్ ఉంటే ఈక్వేషన్ వస్తుంది. అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయంటే సెకండ్ ఈక్వేషన్ కూడా మనకు కావాలి. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? చూడండి. సెకండ్ ఈక్వేషన్ ఎక్కడ? ఇదిగోండి ఇక్కడ. ఎప్పుడు కూడా లూప్ ఒకటే ఉంది, అయినా సరే ఏమొచ్చింది? మెష్ అనేది ఒకటే ఉంది, అయినా సరే ఒక డిపెండెంట్ సోర్స్ ఉండడం వల్ల ఇంకో ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకేనా? అసలు విఏ అంటే ఏంటి? విఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఇంటూ ఇది కదా, అంటే ఐ ఇంటూ 7I అనుకోండి. అంటే విఏ ఎంత అవుతుంది? 7I. ఇప్పుడు చూడండి, 15I ప్లస్ రెండు యాడ్ చేస్తుంది 3VA. నెక్స్ట్ ఈ 36ని ఇటు తీసుకొచ్చాను, 36. ఇప్పుడు ఈ విఏ వాల్యూలో ఈ విఏ ఉందా, ఈ దీంట్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎంత? 7I. 15I ప్లస్ 3 ఇంటూ 7I ఈజ్ ఈక్వల్స్ టు 36. ఓకేనా? ఇరిగేషన్ ఆ తర్వాత ఏమవుతుంది? 15I ప్లస్ 21I ఈజ్ ఈక్వల్స్ టు 36. అవునా కదా? ఇప్పుడు ఏమవుతుంది? 36I వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 36. దెన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1 ఆంపియర్ అవుతుంది. అయిందా లేదా ఒకసారి చూడండి. 36 క్యాన్సిల్ అయిపోతుంది. 36 ఇది 1 ఆంపియర్ అయ్యింది. ఓకేనా? ఐ ఎంత వచ్చిందమ్మా? 1 ఆంపియర్ వచ్చింది. ఆబ్వియస్లీ 1 ఆంపియర్ వస్తే విఏ ఎంత అవుతుంది? 7 ఇంటూ 1 ఎంత? 7 వోల్ట్స్ వస్తుంది. అంటే విఏ ఎంత వచ్చింది? 7 వోల్ట్స్ వచ్చింది. ఓకేనా? అప్పుడు ఇక్కడ పవర్ లో, ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి? పవర్ అడిగాడు. పవర్ ఎక్కడ? కంట్రోల్ సోర్స్ దగ్గర అడిగాడంటే ఈ 2VA, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఐ. 2VA అంటే 2 ఇంటూ 7 ఇంటూ ఐ ఎంత? ఐ ఎంత? 1 ఆంపియర్. ఎంత అవుతుంది? 2 7 14. వచ్చిందా లేదా?
14 watts. Answer D is the correct answer. Okay na? Okay. Next question look. A device stores the 500 of energy and release the energy in the form of electric current of 40 amperes. Next, duration of 15 milliseconds. Find the average voltage. ఓకే ఏం అడిగాడు ఇచ్చింది ఏమేమి ఇచ్చాడు ఎనర్జీ ఇచ్చాడు ఎందులో 500 జౌల్స్ గివెన్ డేటా 500 జౌల్స్ ఎనర్జీ నెక్స్ట్ ఇంకోటి ఏంటి కరెంట్ 40 ఆంపియర్స్ నెక్స్ట్ టైం 15 మిల్లీ సెకండ్స్ ఇచ్చాడు ఏం అడిగాడు వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫస్ట్ నీకు తెలిసిన ఫార్ములా వేసుకో ఏంటి అది వేసుకొని ట్రై చేయి వస్తుందో రాదు ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం కానీ ఇక్కడ పవర్ వాల్యూ ఇవ్వలేదే ఇంకా చూడండి ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ పవర్ వేసావు కదా ఈ పవర్ ప్లేస్ లో వోల్టేజ్ ఇంటూ కరెంట్ వేయండి వోల్టేజ్ ఇంటూ కరెంట్ అప్పుడు ఇది చెక్ చేయండి అన్ని ఉన్నాయా లేదా ఓకే ఇది అవుతుంది ఎలాగవుతుంది చూడండి ఎనర్జీ ఉంది ఐ ఉంది టీ ఉంది అంటే మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే అప్పుడు ఫార్ములా ఏ విధంగా డిరైవ్ చేసుకోవచ్చు వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ బై ఐ ఇంటూ టైం ఓకేనా అంటే వోల్టేజ్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ ఎంత 500 జౌల్స్ బై ఐ ఎంత 40 ఆంపియర్స్ టైం ఎంత 15 మిల్లీ సెకండ్స్ అవునా కాదా అంటే కింద 10⁻³ దీన్ని ఏం చేద్దాము చూడండి ఈ -3ని ఈ పైకి తీసుకెళ్ళిపోతున్నాను ఇంటూ 10³ అంటే 1000 అవుతుంది అంటే నేను 10³ ఇక్కడ తీసేస్తున్నాను అర్థమైందా లేదా ఇప్పుడు అర్థమైంది ఓకే ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి 0 0 క్యాన్సిల్ 5 2 0 5 3 0 5 10 0 ఓకేనా 4 1 0 4 25 100 250 కదా ఓకే అంటే ఏమవుతుంది 2500 బై 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్ చేయండి 3 8 24 ఇంకా 1 ఉంటుంది 3 3 9 వచ్చింది అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 833 వోల్ట్స్ ఎంత ఆన్సర్ 833 వోల్ట్స్ వచ్చిందా రాలేదా ఈజీగా మనం ఈ విధంగా సాల్వ్ చేసుకుందాం ఓకేనా సింపుల్ ఏం లేదు ఫార్ములా తెలియకపోయినా ఫస్ట్ నీకు తెలిసిన ఫార్ములా చెయ్యు దాన్ని కొంచెం మ్యానిపులేషన్ చెయ్యు ఓకేనా మ్యానిపులేషన్ చేస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ సమ్ లోకి వెళ్దాం ఓకే నెక్స్ట్ సమ్ ఏంటి ది సర్క్యూట్ షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఇస్ ఈక్వలెంట్ టు ఏ లోడ్ ఆఫ్ ఈ లోడ్ ఇదంతా కలిపి ఒక లోడ్ అన ఎంత అని అడిగాడు ఈ సర్క్యూట్ లో చూడండి ఇది ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ ఏమున్నాయి ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయి ఇందులో ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయి ఇలాంటి టైం అప్పుడు మన రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం టెన్షన్ పడతారు స్టూడెంట్స్ బేసిక్ గా ఎటువంటి టెన్షన్ పడకుండా నార్మల్ గా ఏమి ఇచ్చాడో అది కేసీఎల్ అయితే కేవీఎల్ ఏదో ఒకటి అప్లై చేయండి ఓకేనా కానీ చూడండి రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం అడిగాడు దీని అంతటికి ఒక రెసిస్టర్ కింద మార్చాలి అంటే ఇక్కడ నుంచి చూస్తుంటే ఆర్ ఈక్వివలెంట్ కావాలంట ఇక్కడ నుంచి చూడాలంటే ఇక్కడ వోల్టేజ్ బై కరెంట్ చేస్తే వస్తుందా లేదా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఐ ఇదే ఆర్ ఈక్వివలెంట్ అంటే మనం ఈ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం అనండి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నోడల్ ఆన్సర్ చేస్తాను ఇటువంటి ఇప్పుడు కూడా ఫస్ట్ నోడల్ ప్రిఫర్ చేయండి ఓకే ఇక్కడ ఏముంది సేమ్ ఇదే వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఇగో ఇక్కడ ఇక్కడికి మధ్యలో ఏమి ఉంటుంది ఇదే వోల్టేజ్ ఉంటుంది కాబట్టి వి అని తీసుకోండి ఓకే ఇప్పుడు నేను నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తాను సేమ్ ప్రతి సిరీస్ లో చెప్తున్నట్టే నోడల్ అనాలిసిస్ ఎలాగ అప్లై చేయాలో చెప్తున్నాను ఓకేనా ఫస్ట్ చూడండి ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఇది I1 అనుకోండి ఇది I2 ఇది I3 ఆల్ ద లివింగ్ కరెంట్స్ I1 ప్లస్ I2 ప్లస్ I3 ఎంట్రింగ్ కరెంట్స్ ఏం లేవు కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 0 I1 అంటే ఏంటి ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చాడు అదే ఏమి ఇచ్చాడు ఐ మనం తీసుకున్నది ఆపోజిట్ లో ఉంది అంటే ఏం రాసుకోవాలి ఆపోజిట్ కాబట్టి మైనస్ ఐ ప్లస్ I2 అంటే అది ఇవ్వలేదు మనం ఫార్మ్ చేయాలి అంటే వోల్టేజ్ బై రెసిస్టర్ గ్రౌండ్ పొటెన్షియల్ 0 కాబట్టి V మైనస్ 0 బై 4 ohms అని ఇట్లా రాసుకోండి నెక్స్ట్ I3 అలాగా ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ వోల్టేజ్ ఉంది ఇక్కడ వోల్టేజ్ ఇదేంటి డిపెండెంట్ అంటే ఎక్కడో కరెంట్ పైన డిపెండ్ అవుతుంది అందుకే చూడండి V మైనస్ 2I బై రెసిస్టెన్స్ ఎంత 2 ohms ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఓకే నెక్స్ట్ ఏంటి చూడండి ఈ ఐని అటు తీసుకెళ్ళిపోతాను ఈ ఐని అటు తీసుకెళ్తే పాజిటివ్ ఐ అవుతుంది నెక్స్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం చేద్దాం ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది నిన్నే చెప్పాను ఎల్సిఎం చేస్తే
2కి 4కి ఎల్సిఎం చేస్తే 4. ఎందుకు? హయ్యర్ వాల్యూ ఏదైతే అది 2లో ఉంటే అది వాల్యూ తీసుకోవాలి. ఓకేనా? 4 ఎల్సిఎం వస్తుంది. ఇప్పుడు 4 టేబుల్ v. ఓకే, ప్లస్ నెక్స్ట్ 2 టేబుల్లో 4 అంటే 2v మైనస్ 4i. ఓకేనా? ఈ విధంగా తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 3v మైనస్ 4i ఈజ్ ఈక్వల్స్ టు 4i. ఈ 4 ఇటు వెళ్తే ప్రోడక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3v ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 4 సారీ 4 ప్లస్ 4 8i అవుతుందా లేదా? అప్పుడు v బై i మనకు కావాల్సింది ఏంటి? ఇందాకే చెప్పాను, v బై i ఫామ్ లో రావాలి. అందుకే v బై i లో మార్చుకుంటే ఇట్లా ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, అంటే v బై i వచ్చిందా లేదా? v బై 8 వచ్చింది. అంటే ఇది ఆబ్వియస్లీ ఇది ఏంటవుతుంది? ఇది R ఈక్వివాలెంట్. ఓకేనా? దీని యూనిట్స్ ఓమ్స్, అంటే 8/3 ఇస్ ద ఓమ్స్. 8/3 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ ఇచ్చిన ఎటువంటి మనం కన్ఫ్యూజ్ ఏం పడవసరం లేదు. ఓన్లీ డిపెండెంట్ సోర్స్ ఇస్తే రెసిస్టెన్స్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ ఏంటి? ఏదో ఉంది, ఇది అరేంజ్ చేద్దాం. ఓకే ఓకే, ఏం ఇచ్చాడు? ద నెంబర్ ఆఫ్ 2 మైక్రోఫారడ్ 300 కెపాసిటర్స్ నీడెడ్ టు అబ్టైన్ ఏ కెపాసిటెన్స్ వాల్యూ ఆఫ్ 2 మైక్రోఫారడ్ రేటెడ్ ఫర్ 1200 volts. అంటే ఒక కెపాసిటర్ వాల్యూ ఎంతమ్మా? 2 మైక్రోఫారడ్ 300 volts అంట. కానీ నీకేం కావాలి? ఎన్ని కెపాసిటర్స్ నువ్వు కలిపితే ఏ విధంగా కనెక్ట్ చేసుకో, నీకు వాళ్ళకి అనవసరం. కనెక్ట్ చేసి ఎన్ని కెపాసిటర్స్ కావాలి నీకు దీన్ని తయారు చేయడానికి అని అడిగాడు. ఫస్ట్ ఎప్పుడైనా కూడా చూడండి, సింపుల్ గా చెప్తాను చూడండి. వోల్టేజ్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఒక కెపాసిటర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ ఒక కెపాసిటర్ 2 మైక్రోఫారడ్ ఈచ్ కెపాసిటర్, వోల్టేజ్ 300 volts. దీని వోల్టేజ్ మ్యాచ్ చేయడానికి చూడండి. ఎన్ని వోల్టేజ్ మ్యాచ్ చేయాలి? 1200 volts అంటే 3 టేబుల్లో 4 టైమ్స్ అంటే 4 ఇలా కలపండి. సిరీస్ లోనే కదా కలపాలి వోల్టేజ్ మనం యాడ్ అవ్వాలంటే. ఓకేనా? ఇట్లా చేస్తే ఏమవుతుంది? ప్రతిదీ కూడా 1200 volts అవుతుంది. అవునా కాదా? ఇక్కడ 2 మైక్రోఫారడ్ 300 volts, ప్రతిదానికి ఇదే వస్తుంది. ఓకేనా? ప్రతిదానికి సేమ్ వస్తుంది. నేను రిపీట్ చేయాలనుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మ్యాచ్ చేసావు. ఇప్పుడు నీకేం కావాలి? ఓవరాల్ గా ఎంత రావాలి? 2 మైక్రోఫారడ్ కావాలంట. అంటే నీకు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఏమైంది? 2 మైక్రోఫారడ్ ని సిరీస్ లోనే 4 కలిపావు. సిరీస్ లో అంటే దీనికి ఆబ్వియస్లీ ప్యారలల్ ఫార్ములా కదా. అంటే రెసిస్టెన్స్ లో వాడే ప్యారలల్ ఫార్ములాకి దీన్ని వాడాలి కదా. అంటే అసలు రెసిస్టెన్స్ లో ప్యారలల్ ఫార్ములా ఏం వాడతాం? ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే R/N వాడతాం. అదే కెపాసిటర్ లో సిరీస్ ఫార్ములాకి ఏం వాడతాం? C/N వాడతాం. అంటే ఇక్కడ ఏమున్నది చూడండి, 2 మైక్రోఫారడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోఫారడ్ ని పక్కన పెడదాం ఉన్నాక బై n ఎన్ని 4 అంటే 1/2 వచ్చింది. ఓకేనా? ఒక 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 దాంట్లో ఎంత? 1/2 అంటే ఎన్ని ప్యారల్ లో కలిపితే అన్ని వస్తుందో చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ప్యారల్ అంటే ఏంటి? ఎడిషన్ కదా. అంటే సి ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎడిషన్ కదా. ఒక్కొక్క దానిది ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వాలెంట్ మనకు అవుట్పుట్ ఎంత కావాలి? 2 కావాలి. 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ అసలు ఒక బ్రాంచ్ లో ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. అవునా కదా? 1/2 వచ్చింది. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే ఎన్ని బ్రాంచెస్ కలపాలి? 4 బ్రాంచెస్. అంటే ఇలాంటి 4 బ్రాంచెస్ కలపాలి. 1 2 ఇది సెకండ్ అది, నెక్స్ట్ థర్డ్ అది. ఇది ఫోర్త్ది. ఇప్పుడు ఇవన్నీ ప్యారలల్ లో కలిపితే మన కండిషన్స్ అన్ని వర్క్ అవుతాయి. కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా? అంటే మనకి ఫైనల్ గా కావాల్సింది వచ్చింది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ది నెంబర్ ఆఫ్ 2 మైక్రోఫారడ్ 300 volts కెపాసిటెన్స్ నీడెడ్ టు అబ్టైన్ ఏ కెపాసిటెన్స్ వాల్యూ ఆఫ్ 2 మైక్రోఫారడ్ రేటెడ్ at 1200 volts. దీనికి రేటెడ్ 1200 volts వస్తుంది. అలాగే దీని ఈక్వివాలెంట్ సాల్వ్ చేసినా సరే ఎంత వస్తుంది? 2 మైక్రోఫారడ్స్ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వోల్టేజ్ మ్యాచ్ చేయడానికి
సిరీస్ లోని యాడ్ చేసాము. ఓకేనా, అప్పుడు ఒక బ్రాంచ్ యొక్క సి ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేసాము. ఫస్ట్ ఇది ఆర్ ఆపోజిట్ కాబట్టి సేమ్ సి సిరీస్ లో ఉంటే ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేసి 1/2 మైక్రోఫారడ్ వచ్చిందని తీసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ఏంటి, అలా ఎన్ని బ్రాంచెస్ కలిపితే అవుతుందో చూడాలి. చేసుకుంటే n ఈజ్ ఈక్వల్స్ 4 వచ్చింది. అంటే ఇక్కడ ఎన్ని కెపాసిటర్స్ ఉన్నాయి, ఇంక క్వశ్చన్ అయిపోలేదు. n ఈజ్ ఈక్వల్స్ 4 వచ్చిందని 4 టిక్ పెట్టి కానీ. ఓకేనా, ఏంటి ఎన్ని కెపాసిటర్స్ 1 2 3 4 అట్లా మొత్తం కౌంట్ చేస్తే 16 వచ్చాయి. అంటే 4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 16 కెపాసిటర్స్. అంటే 16 కెపాసిటర్స్ యూజ్ చేసి ఈ విధంగా కనెక్ట్ చేస్తేనే మనం ఇది అనేది అచీవ్ చేయగలం. ఓకేనా, ఏది అచీవ్ చేయగలం, 2 మైక్రోఫారడ్ రేటెడ్ ఫర్ 1200 వోల్ట్స్ అనేది మనం అచీవ్ చేయగలం. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. నెక్స్ట్, ఫర్ ద నెట్వర్క్ షోన్ ఇన్ ద ఫిగర్ ది వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ 8 ohms రెసిస్టర్. ఏం అడిగాడమ్మా, 8 ohms రెసిస్టర్ దగ్గర కరెంట్ అడిగాడు. దీని గుండా ఫ్లో అవుతున్న కరెంట్ అడిగాడు. అంటే ఆబ్వియస్లీ చూడండి, ఇది ఇలా ఇచ్చాడు కదని స్టార్ చేసి ఇవన్నీ ఏం చేసుకోవాలి, దీన్ని మళ్ళా రిడక్షన్ చేసేవి ఏం చేయకండి, సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, ఇదేంటి స్టార్ డెల్టా ఉంది కాబట్టి స్టార్ లో కన్వర్ట్ చేసి ఏం అవసరం లేదు, సింపుల్ గా చెప్తాను చూడండి. ఓకేనా, ఇక్కడ కరెంట్ ఐ అడిగాడు, అవునా కాదా, దీన్ని ఏం చేస్తాను, ఫస్ట్ ఐ కట్టుకుంటాను. ఈ ఐ వాల్యూ కట్టి ఈ ఐఏ కదా ఇక్కడ రెండు విధాలుగా డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ I1 కింద I2 కింద డివైడ్ అవుతుంది. ఇది I2 క్వశ్చన్ లో అడిగాడు, అవునా కాదు. అంటే ఇది అంతటినీ కలిపి ఏం చేయొచ్చు, ఒక రెసిస్టర్ కింద నేను చేస్తాను చూడండి. ఏ విధంగా చేయొచ్చు, టార్గెటెడ్ ఎక్కడ, ఇక్కడ కదా, PQ కదా టార్గెటెడ్, PQ టార్గెటెడ్ కాబట్టి ఇదంతా కలిపి ఒక రెసిస్టర్ చేయాలి. అంటే ఏంటి, ఆబ్వియస్ గా చూడండి, PQ ఇది P అవుతే ఇది Q అవుతుంది. అంటే ఇక్కడ కావాలి కాబట్టి ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి, ఈ రెండు కరెంట్ డివైడ్ అవ్వట్లేదు, ఈ రెండు సిరీస్ లోనే ఉన్నాయి. అంటే దీనికి ఏమవుతుంది, సిరీస్ లో ఉన్నాయి కాబట్టి దీని ఆర్ ఈక్వాలెంట్ ఏమవుతుంది, 8 + 12 20 ohms అవుతుంది. అర్థమైందా లేదా, 8 + 12 ఎంత అవుతుంది, 20 ohms అవుతుంది. 20 ohms. ఇప్పుడు నెట్వర్క్ ఏ విధంగా ఉంటది, ఈ టార్గెట్ టెర్మినల్ PE, ఈ టార్గెట్ టెర్మినల్ Q, అప్లై వోల్టేజ్ 48 volts, ఇది IE, ఇదంతా 20 ohms 20 ohms. చూడండి, ఈక్వల్ వాల్యూ ప్యారల్ లో కనెక్ట్ చేశాడు. ఫార్ములా ఏంటి, R/N, అవునా కాదా. అంటే ఆర్ ఈక్వల్ ఏమవుతుంది, 20/2 అంటే 10 ohms అవుతుంది, అవునా కాదా, 10 ohms. దాని ఇప్పుడు ఏమవుతుంది నెట్వర్క్, మళ్ళా సాల్వ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఎలాగా, 10 ohms కరెంట్ I, టార్గెట్ టెర్మినల్ PE, Q, వోల్టేజ్ అంతా 48 volts. ఇప్పుడు ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్స్ టు V ఈజ్ ఈక్వల్స్ టు IR, I ఈజ్ ఈక్వల్స్ టు V/R. 48 volts by 10 అంటే 4.8 amperes వచ్చిందా లేదా, I వచ్చింది. ఇక్కడతో అయిపోయిందా అంటే అవ్వలేదు. ఏం అడిగాడు, ఇక్కడ I వచ్చింది, కానీ క్వశ్చన్ లో అడిగింది ఏంటి అడిగాడు, ఇక్కడ 8 ohms త్రూ ఇక్కడ అడిగాడు. అంటే సేమ్ కరెంటే కదా, అంటే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలి. ఓకేనా, కరెంట్ డివిజన్ రూల్ ఎలాగ అప్లై చేయాలో చెప్తాను చూడండి. కరెంట్ డివిజన్ రూల్ తెలుసు కదా, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది I1 అనుకోండి, ఇది I2 అనుకోండి, ఇది సోర్స్ కరెంట్ అనుకోండి. ఓకేనా, 2 ప్యారలల్ ఎక్కడ కరెంట్ డివిజన్ అయ్యింది, I వచ్చి రెండు విధాలుగా డివైడ్ అయింది, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ లో ఉన్నాయి, ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి. 12 ohms 8 ohms సిరీస్ లో ఉన్నాయి. ఈ 20 ohms ఈ 20 ohms ఈ రెండుకి యాడ్ చేస్తే 20 ohms వస్తాయి, అది ప్యారలల్ లో ఉన్నాయి. కరెంట్ డివిజన్ రూల్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం అది. ఫర్ ఎగ్జాంపుల్ I1 ఈజ్ ఈక్వల్స్ టు సోర్స్ కరెంట్, సోర్స్ నుంచి వస్తున్న కరెంట్ ఇంటూ, చూడండి నువ్వు ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నావో అది ఆపోజిట్ లోది. ఓకేనా, ఆపోజిట్ లో ఎంత, ఆపోజిట్ రెసిస్టెన్స్ వాల్యూ, అంటే నువ్వు ఫ్లో అవుతున్న I1 కాకుండా ఆపోజిట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, 20 ohms, అంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్, ఇన్ రెసిస్టెన్స్ ఉంటే అన్ని. ఇట్లా చేద్దాం. IS ఎంత వచ్చింది, IS
ఐఎస్ మనకి 4.8 వచ్చింది. 4.8 ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్ ఎంత 20. సమ్ ఆఫ్ ద రెసిస్టర్స్ 20 ప్లస్ 12 ప్లస్ 8 20 ఇట్లా చేసుకుంటే ఏమవుతుంది చూడండి. 4.8 బై ఇంటూ 20 బై 40 కదా, 40. ఇప్పుడు 21 0 2 0 2 1 0 2.40 అంటే I1 ఎంత వచ్చింది 2.4 యాంపియర్స్ వచ్చింది. అర్థమైందా లేదా? I1 2.4 యాంపియర్స్ వచ్చింది. ఓకేనా? I1 ఇస్ 2.4 యాంపియర్స్. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఈరోజు క్లాసు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను పక్కాగా రెస్పాండ్ అవుతాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క క్లాస్ సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు లభిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో కలుసుకుందాం. ఓకే బాయ్, టేక్ కేర్.